ఈ మధ్య అక్కడ కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసాను నేను. ఎవరో ఒక మహిళ XYZ ఎవరో ఒక అతనితో ఆమె రిలేషన్లో ఉన్నది. దాన్ని వీళ్ళు బహిరంగం చేసి పెడుతున్నారు. వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి బయట వ్యక్తి హక్కు ఎవరికి లేదు. కల్చర్ కూడా లేదు. కల్చర్ కూడా అంగీకరించారు. ఆమె ఎవరితో ఏదో ఉంటుంది, వాళ్ళ ఆమె అవసరాలు లేదు, మనకు ఎవరికి తెలియదు. అర్థం చేసుకోకపోగా వందల కామెంట్లు నెగిటివ్గా తిడుతూ ఉంటారు ఆమెను, లేదా వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇష్యూను తెచ్చే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ అంత కసి కోపం ఎందుకు వాళ్ళ మీద? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి తెచ్చేవాళ్ళు బిజినెస్ పర్పస్ తెచ్చేవాళ్ళు అంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే టీవీ ఛానల్స్ ఎవరైతే వ్యూవర్స్ ఎక్కువ చూస్తారో ఆ కంటెంట్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యూవర్స్ ఎక్కువ ఏది చూస్తారు అంటే సహజంగా హ్యూమన్ మైండ్ ఆర్ బ్రెయిన్ అండ్ బాడీ ఏదైనా సరే నెగిటివ్ మీదకే ఫోకస్ వెళ్తుంది. నెగిటివ్ మీద. ఎందుకు నెగిటివ్? బికాజ్ నెగిటివ్ ఇస్ డేంజర్. కాబట్టి నెగిటివ్ నుంచి తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్తో పని లేదు. సపోజ్ మీరు ఒక హనుమంతుడు భక్తుడు అనుకుందాం. రోడ్డు ఎమ్మటి వెళ్తుంటే అక్కడ హనుమంతుడు బొమ్మ ఉంటే మీరు కారు ఆపి దిగి అతనికి దండం పెట్టుకుని హనుమాన్ చాలీస చదువుతున్నారు. ఈలోపు ఆ చెట్టు మించి ఒక కోతి మీ మీదకి దూకుదామని చూస్తుంది. అప్పుడు మీ యొక్క ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది? కోతి మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోతి డేంజర్. ఈలోపు అక్కడి నుంచి ఒక కోబ్రా వస్తుంది మీ వైపు. యాక్చువల్ కోబ్రా మన వైపు రాకపోతే అవి వస్తుంది అనుకుందాం, సినిమాలో చూపించినట్టుగా. కోతి మించి చూపు మీ కోబ్రా మీదకి వెళ్తుంది. ఈలోపు ఒక టైగర్ ఆ చెట్ల చాటు నుంచి మీ వైపు వస్తుంది. అప్పుడు వెంటనే దీని నుంచి అన్నిటికంటే డేంజర్, అది పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మోర్ నెగిటివ్ ఉందో అక్కడికి మన బ్రెయిన్ అండ్ బాడీ ఫోకస్ పోతుంది. అంటే పోవటమే సహజం. పోవాలి కూడా. పోకపోతే చాలా డేంజర్లో ఉన్నట్టు మనం. పోకపోతే డేంజర్ ఉన్నట్టు. ఆ టీచర్ ఏం చేస్తారంటే ఆ 7th టేబుల్ రాసి ఒక్కటి తప్పు రాస్తుంది. పిల్లలందరూ అది చూపిస్తే చూసారా నేను ఇన్ని కరెక్ట్ రాసినా చెప్పలేదు, తప్పు రాసింది ఒక్కటే మీరు చూసారంటే ఒక్కటే చూస్తుంది. అదే సహజం, చూడాలి కూడా. సో కాబట్టి నెగిటివ్ మీద ఫోకస్ పోతుంది. కాబట్టి సహజంగా వ్యూవర్స్ కూడా నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ ముందు ఫోకస్ అట్రాక్ట్ అయిపోతుంది. అంటే కుడియడం అయితే పొరపాటు లేనట్లు నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తుంది, అంతే అక్కడికి వెళ్ళిపోవాలి, తప్పదు. కాబట్టి వ్యూవర్స్ ఏం చూస్తారంటే సమాజం ఏదైతే నెగిటివ్ అని నమ్ముతుందో లేదా ఏదైతే డేంజర్ అనిపించిందో వాళ్ళకి దాని మీద ఫోకస్ వెళ్తుంది. అది ఏంటంటే ఒకటి వైలెన్స్, రెండవది సెక్స్, వల్గారిటీ. ఇవన్నీ కూడా సమాజంలో నెగిటివ్. కాబట్టి ఫస్ట్ అట్రాక్షన్ అక్కడికే వెళ్ళిపోతుంది. మనం ఎన్ని చూసినా సరే సినిమాల్లో 2.5 గంటలు వైలెన్స్, వల్గారిటీ అన్నీ చూపించి, బూతులు అన్నీ చూపించి లాస్ట్లో ఇది కాదు అని చెప్తారు. అది ఎవరికి అనవసరం, దానికోసం ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళేది దీనికోసమే. బాలకృష్ణ సినిమాలో సంపూర్ణంగా ఉంటుంది అది. అవును, నీతి కథల్లో కూడా మొత్తం చెప్పి అబద్ధం ఆడొద్దు, పులొచ్చింది అని 3 సార్లు చెప్తే లాస్ట్కి అబద్ధం ఆడకూడదా, అది కాదు. వీళ్ళకి అబద్ధం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. ఇది ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది వాళ్ళని. నీతి కథలు ఇన్ని చెప్తున్నారు కదా, మరి మనుషులందరూ ఎందుకు నీతిమంతులు కాలేదు? ఎవ్వరు కారు.